గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు దిక్సూచి 2 లక్షలకు పైగా విద్యార్థులు విజయవంతంగా ఇంటర్ పాస్ అయి ఇంజనీరింగ్ చదవాలనే ఆకాంక్షతో ఎంసెట్ ఎగ్జామ్ రాశారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మంచి కాలేజీల్లో చదవాలని ఇంకా మంచి ర్యాంక్ వస్తే జేఎన్టీయూ క్యాంపస్లో చదవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ చాలా తక్కువ సీట్లు ఉండడం వల్ల కొంతమందికి అవకాశం లభిస్తుంది. అలాంటిది ఇప్పుడు జేఎన్టీయూ కాకినాడలో చదవాలనే విద్యార్థులకు ఓ మంచి అవకాశం కల్పిస్తే ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్ ప్రోగ్రాంలో బీటెక్ ట్రిపుల్-ఈ మరియు సివిల్ ఇంజనీరింగ్ కోర్సెస్తో పాటు బీటెక్ ఈ కోర్సులో ప్రవేశానికి ఆగస్టు 1వ తేదీన జేఎన్టీయూకే యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అధిక డిమాండ్ ఉండడం వల్ల ఈ కోర్సులో ప్రవేశానికే చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దీనికి సంబంధించి జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ వారు కౌన్సిలింగ్ ద్వారా సీట్లు భర్తీ చేయడం జరుగుతోంది. అప్లికేషన్ ఆఖరు తేదీ ఈ నెల 14. ఇక మరిన్ని వివరాలకు డబుల్ డిగ్రీ ప్రోగ్రాంలో ప్రతినిధి రాజుగారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి రాజు గారు. చాలా ప్రతిష్టాత్మకంగా జేఎన్టీయూ కాకినాడ ప్రవేశపెడుతున్న ఈ డబుల్ డిగ్రీ ఇంటర్నేషనల్ డబుల్ డిగ్రీ మాస్టర్ ప్రోగ్రామ్ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది? మొత్తం 5 బ్రాంచెస్ ఉన్నాయండి. సివిల్ ఒకటి, ట్రిపుల్-ఈ ఒకటి, మెకానికల్, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఈసీఈ. సో 5 కోర్సెస్ జేఎన్టీయూ కాకినాడ ఈ డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా ఈ 5 ఇయర్స్ ప్రోగ్రామ్ అండి. ఇది బీటెక్తో పాటు ఎంఎస్ చేస్తారు. సో బీటెక్ వచ్చేసి జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ క్యాంపస్లో చేస్తారు. అలాగే ఎంటెక్ ఎంఎస్ వచ్చేసేటప్పటికి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది బ్యాంకాక్లో, ఆ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తారు. ఓకే, కోర్సెస్ చేయడానికి క్వాలిఫికేషన్స్ ఏంటండి? అంటే క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ బై ఎంపీసీ పాస్ అయ్యి ఉండాలా, అబౌవ్ 50% మార్క్స్ వచ్చి ఉండాలా. కంపల్సరీ జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ క్యాంపస్ వాళ్ళు నిర్వహించే టెస్ట్ ఒకటి ఉంటుంది. 20వ తారీఖున అది కండక్ట్ చేస్తారు. దానికి లోపు అంటే రేపు ఆఖరి తేదీ ఆగస్ట్ 14 మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. jntuk.edu.in వెబ్సైట్కి వెళ్ళొచ్చు. లేదు అంటే మా ఫోన్ నెంబర్స్కి కాల్ చేస్తే మీరు ఈమెయిల్ ఐడి ఇస్తే కనుక మేము అప్లికేషన్ని మేము పంపిస్తాము. 1000 రూపీస్ రిజిస్ట్రార్ జేఎన్టీయూ కాకినాడ పేరు మీద డీడీ తీసుకుని అప్లికేషన్ కనుక డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్కి మీరు పోస్ట్ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్గా బై హ్యాండ్ సబ్మిట్ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక దాన్ని జిరాక్స్ తీసి మా ఈమెయిల్ ఐడికి కూడా పంపిస్తే మేము యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ దగ్గర అది రిజిస్టర్ చేయించడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ ప్రొసీజర్స్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత నామినల్ టెస్ట్ అనేది జేఎన్టీయూ కాకినాడ కండక్ట్ చేస్తారు. అది 20th, 21st రిజల్ట్స్ ఇస్తారు. 22nd కౌన్సిలింగ్ నిర్వహించి ఇమీడియట్గా క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. రైట్, కాలర్ ఉన్నారండి కర్నూలు నుండి కృష్ణమూర్తి గారు. రాజ్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు పీజీ సెట్ రాసిన వాళ్ళు సార్, ఇప్పుడు ఓకే పీజీ సెట్ రాశారు. ఓకే, మా అబ్బాయి కే ద్రోణరాజు. చెప్పండి. ఇప్పుడు అది కౌన్సిలింగ్ ఎందుకు సార్ ఎంత వరకు అవుతుంది? అంటే ఇది డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్ సంబంధించిన ప్రోగ్రామ్ అండి. సో ఇదేంటంటే ఇంటర్మీడియట్ చదివి ఎవరైతే ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రాము. పీజీ సెట్కి సంబంధించి మీరు అడుగుతున్న ప్రశ్న, అక్కడ పీజీ సెట్కి సంబంధించి డాక్టర్ ప్రసాద్ రాజు గారు ఉంటారు, ఆయన మీరు సంప్రదించాలండి. జేఎన్టీయూ కాకినాడ రిజిస్టర్ గారిని సంప్రదించాలి. ఓకే, నార్మల్ డిగ్రీతో పోలిస్తే డబుల్ డిగ్రీ చేయడం వల్ల స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కారణం ఏంటంటే ఈరోజు నార్మల్గా జేఎన్టీయూ కాకినాడ లాంటి క్యాంపస్లో మనం చదవాలనుకుంటే కనుక చాలా మంచి ర్యాంక్ రావాలి. సో అలాంటి ర్యాంక్ వచ్చి కొంతమంది సీట్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, ర్యాంక్ రాలేని వాళ్ళు నిరాశపడుతున్నారు. బట్ ఏంటంటే ఇది ఒక సదవకాశం. కారణం ఏంటి అంటే ఈ డిగ్రీ ప్రోగ్రామ్స్ వల్ల, డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ వలన జేఎన్టీయూ కాకినాడ క్యాంపస్లో చదువుకునే సదవకాశం. రెండోది ఏంటి అంటే డబుల్ డిగ్రీతో పాటు, అంటే డబుల్ డిగ్రీ అంటే మీనింగ్ ఏంటి అంటే బీటెక్ వచ్చేసి జేఎన్టీయూ కాకినాడలో చేస్తారు, ఎంఎస్ అంటే ఎంటెక్ వచ్చేసి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బ్యాంకాక్లో చేస్తారు. బ్యాంకాక్ లాంటి కంట్రీలో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాంటి యూనివర్సిటీలో మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అలాగే ప్రవేశం కూడా చాలా డిఫికల్ట్. బట్ ఈ డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ వలన మీరు జేఎన్టీయూ కాకినాడ క్యాంపస్లో చదువుకోగలుగుతున్నారు, అలాగే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్లో కూడా చదువుకోగలుగుతున్నారు. అంతేకాకుండా రేపు మీరు ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేటెడ్గా, ఇంటర్నేషనల్ ఎంప్లాయబుల్ గ్రాడ్యుయేటెడ్గా మీరు చాలామంది అవుతారు. 2 డిగ్రీలు చేతిలో ఉండడం వలన మీకు జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి. అలాగే జేఎన్టీయూ కాకినాడలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా మ్యాక్సిమం జాబ్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. సో మీకు కూడా అందులో కూడా భాగస్తులు కావచ్చు. అలాగే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి అక్కడ ఇయర్లీ 2 times జాబ్ ఫేర్ జరుగుతుంది, అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో అక్కడ కూడా మనం ప్లేస్మెంట్స్ పొందొచ్చు. సో ఈ విధంగా కూడా అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. అంతేకాకుండా
ఫీజ్ స్ట్రక్చర్లో కూడా మనం చూసుకుంటే కనుక జేఎన్టీయూలో సీట్ వచ్చి మనం ఎంతో ఫీజు కట్టుకుని చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక మన సీట్ రాకపోతే, ఒకవేళ డబ్బులు కట్టుకుని చదువుకోవాలనుకున్నా కూడా ఎన్ఆర్ఐ కోటాలోనే మనం జాయిన్ అయ్యి చదువుకోవాల్సిన పరిస్థితి. అలాగే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మనం చదువుకోవాలనుకుంటే కనుక మినిమమ్ 15 మ్యాక్సిమం 20 lakhs వరకు ఖర్చు అవుతుంది. బట్ జేఎన్టీయూ కాకినాడలో చదివి వాళ్ళ ద్వారా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి మనం బ్యాంకాక్ వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నామంటే ఇది కేవలం 12,80,000 ఖర్చు. అంటే చాలా తక్కువ ఖర్చుతో 5 సంవత్సరాల కోర్స్కి మీరు అడిషనల్ బెనిఫిట్ పొందుతున్నారు. అంతేకాకుండా 2 యూనివర్సిటీల్లో చదవడం, అలాగే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత రావడం, దాంతో డిఫరెంట్ కంట్రీస్ని మీరు విజిట్ చేయడం, అంతేకాకుండా అక్కడ ఫ్యాకల్టీ ఇక్కడ ఫ్యాకల్టీతో ఒక మంచి సత్సంబంధం ఉండి ఇద్దరి యొక్క అసోసియేషన్తో ప్రాజెక్ట్ వర్క్స్ థీసిస్ని ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం. మళ్ళీ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎన్నో రీసెర్చ్లు జరుగుతాయి కాబట్టి అటువంటి రీసెర్చ్లో కూడా మీరు కూడా పాల్గొని మరింత ఎడ్యుకేషన్ని పెంచుకోవడం, అంటే బేసిక్స్ స్కిల్స్తో పాటు అడ్వాన్స్డ్ స్కిల్స్ వస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి కాబట్టి అది కూడా అడ్వాంటేజ్ ఈ కోర్సులో చదవడం వల్ల. ఓకే, కాలర్ ఉన్నారండి కాకినాడ నుండి ప్రసాదరావు గారు మాట్లాడండి రాజు గారితో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి ప్రసాదరావు గారు. మా అబ్బాయిది ఇంటర్మీడియట్ అయిపోయిందండి. ఓకే. అంటే ఈ కోర్సు గురించి ఇది వరకు ఎవరో చెప్పారండి, రాయిద్దాం అనుకుంటున్నాను. బట్ ఒక చిన్న డౌట్ ఉంది సార్. చెప్పండి. అంటే ఇది ఇప్పుడు థాయిలాండ్ లో అదే ఏఐటి బ్యాంకాక్ లో చదివితే ప్లేస్మెంట్స్ ఉండవు అని అంటున్నారండి. అది ఓన్లీ థాయ్ పీపుల్కే ఉంటాయి, అదర్ కంట్రీస్ వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ప్లేస్మెంట్స్ ఉండవు ఓకే అని ఇది వరకు అక్కడ చదివి వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పారండి. అది ఎంతవరకు నిజమో తెలుసుకుందామండి. ఓకే అండి, ఫస్ట్ ఏంటంటే మనం ఫారెన్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఫారెన్ యూనివర్సిటీకి మన ఇండియాలో అంటే ప్లేస్మెంట్స్ అంటే మీరు విత్ ఇన్ ద థాయిలాండ్ అనుకుంటున్నారా, లేదంటే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ అనుకుంటున్నారా, లేదంటే ఇండియాలో వచ్చి మరి ప్లేస్మెంట్స్ తీసుకోవాలనుకుంటున్నారా అనేది మూడింటికి కలిపి ఒకటే సమాధానం చెప్తున్నాను. మనం ఇండియాలో చదువుతున్నాం, జేఎన్టీయూ కాకినాడ క్యాంపస్లో చదువుతున్నాం అంటే అదొక గొప్ప విషయం. మన ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఫ్యాకల్టీ బాగుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది కాబట్టి మన డిగ్రీకి డెఫినెట్గా వాల్యూ ఉంటుంది. ఇక్కడ జరిగే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మీకు ప్లేస్మెంట్స్లో 100% జాబ్ వస్తుంది. బట్ మీరు అడిషనల్ స్కిల్స్ని పెంపొందించుకోవడం కోసం మాస్టర్స్ ప్రోగ్రామ్ని రీసెర్చ్ ఓరియంటెడ్ యూనివర్సిటీ అయిన బ్యాంకాక్కి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్నారు కాబట్టి మీకు నాలెడ్జ్తో పాటు ఏఐటీ బ్రాండ్ కూడా మీకు తోడవుతుంది. కారణం ఏంటంటే ఏఐటీ బ్రాండ్, ఏఐటీ అల్యూమిని, ఏఐటీలో ఎవరైతే చదివి పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంచుమించు 90,000 మంది ఆల్ ఓవర్ ద వరల్డ్ డిఫరెంట్ ప్లేసెస్లో రిప్యూటెడ్ కంపెనీస్, అలాగే చాలా బిగ్ పీపుల్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళల్లో కూడా మీరు ఒకరవుతారు, కానీ ప్లేస్మెంట్స్ లేవు అనే బాధ మీరు అసలు ఎటువంటి పరిస్థితుల్లోనే పెట్టుకోవద్దు. ఎందుకంటే 90,000 అల్యూమిని అని చాలా గొప్పగా చెప్పుకుంటుంది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అది కూడా అల్యూమిని అని గొప్పగా ఎందుకు చెప్పుకుంటుందంటే వాళ్ళ యొక్క ప్రతిభ, అలాగే వాళ్ళు ఈరోజు చక్కగా ప్లేస్ అయ్యారు కాబట్టి. ఈవెన్ మేమైనా సరే ఎక్కడికైనా వెళ్తుంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వర్క్ చేస్తున్నాము అంటే ఏ దేశం వెళ్ళినా, అమెరికా వెళ్ళనియండి, లేదంటే యూరోప్ వెళ్ళనియండి, ఏ కంట్రీకి వెళ్ళినా కానీ అక్కడ ఒక పెద్ద మనిషి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కోర్స్ కంప్లీట్ చేసి జాబ్ చేస్తున్న వాళ్ళు, లేదంటే వివిధ హోదాల్లో ఉన్నవాళ్ళు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇలాంటి పెద్ద ఆర్గనైజేషన్స్లో కూడా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్లీట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ మన ఇండియాలో చాలా ఉన్నాయి. అయినా కానీ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఒక ప్రత్యేకత ఉంది. కారణం ఏంటంటే ఏ ఫారెన్ యూనివర్సిటీ అయినా కానీ ఈరోజు మన ఇండియాలో తీసుకుంటే రికగ్నైజ్డ్ అయిన యూనివర్సిటీస్ ఏమీ లేవు. బట్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కారణం ఏంటంటే ఎంహెచ్ఆర్డీ అంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తారు, ఫైనాన్షియల్ ఫండ్స్తో పంపిస్తారు. అలాగే రిప్యూటెడ్ ఫ్యాకల్టీ, హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళని డిప్యుటేషన్ మీద ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి మన సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తుంది అంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఎంత ప్రాధాన్యత ఉన్నదని మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే దిస్ ఈజ్ ద ఫస్ట్ యూనివర్సిటీ విచ్ ఈజ్ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా. అంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇక్కడికి వస్తే మనకి రికగ్నేషన్ ఉంటుందా లేదా అనేసి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా ఫారెన్ యూనివర్సిటీస్ యొక్క డిగ్రీస్ ఇండియాలో రికగ్నైజ్డ్ కాదు. బట్ రీసెంట్గా అంటే ఇంచుమించు ఒక 3-4 months బ్యాక్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యొక్క డిగ్రీ అఫీషియల్గా రికగ్నైజ్ అయ్యింది. కాబట్టి మీరు ఏ యూనివర్సిటీతోనే కంపేర్ చేయండి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి మీరు ఎంత లోతుకైనా వెళ్ళండి, ఎంత దూరమైనా పరిశీలించండి. కారణం ఏంటంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు, ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంట్
గవర్నమెంటల్ యూనివర్సిటీ కాబట్టి ఎన్నో గవర్నమెంట్స్ దీన్ని సపోర్ట్ చేసి దీన్ని నడిపిస్తున్నాయి కాబట్టి ప్రతి కంట్రీకి ఉన్న సంబంధించిన అంబాసిడర్స్ ఎవరైతే థాయిలాండ్లో అంబాసిడర్స్ ఉన్నారో, ఉదాహరణ మన ఇండియన్ అంబాసిడర్ కావచ్చు, స్వీడిష్ అంబాసిడర్ కావచ్చు, లేదంటే యూరోపియన్ యూనియన్ అంబాసిడర్ కావచ్చు, ఇలా డిఫరెంట్ అంబాసిడర్స్ అందరూ కూడా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బోర్డు మెంబర్స్గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఫార్మర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్ ఆయన బోర్డు చైర్గా వ్యవహరిస్తున్నారు. అలాగే చాలామంది పెద్ద వాళ్ళంతా కూడా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి బోర్డులో ఉన్నారు. సో వీళ్ళలో కూడా చాలామంది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివిన వాళ్ళే. అంతకు మించి ప్రిన్సెస్ అంటే థాయిలాండ్లో అందరికన్నా హైయెస్ట్ హోదాలో ఉన్న ప్రిన్సెస్ ఆవిడ కూడా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. అలాగే చాలామంది మినిస్టర్స్ కానివ్వండి, చైనా కానివ్వండి, ఇండియాలో కొంతమంది తీసుకోండి, అలాగే అబ్రాడ్లో కొంతమంది తీసుకోండి, చాలామంది ఏఐటీలో చదివి ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా వివిధ రంగాల్లో కూడా రాణిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నెక్స్ట్ గుంటూరు జిల్లా నుండి చంద్రశేఖరరావు ఉన్నారు. చంద్రశేఖరరావు గారు, రాజు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, సత్యనారాయణ గారు, మాట్లాడండి. నమస్తే. చెప్పండి సత్యనారాయణ గారు. నమస్తే అండి. మచిలీపట్నం దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి. ఈ డిప్లొమా హోల్డర్స్ ఉంటుందండి ఇది? నో సత్యనారాయణ గారు, ఇక్కడ ఏంటంటే డిప్లొమా హోల్డర్స్కి అవకాశం లేదండి. కారణం ఏంటి అంటే కంపల్సరీ ఈ కోర్స్ చదవాలంటే 5 years కోర్స్ చదవాలి అని అనుకుంటే కనుక ఎంపీసీ అయి ఉండాలండి. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఎంపీసీ అయి ఉండాలండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. హలో, మీ పేరు? మేడం గారు, మీ పేరు? చంద్రశేఖరరావు గారండి. ఓకే, రాజు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి చంద్రశేఖర్ గారు. అదే సార్, ఇప్పుడు బాబుని ఈసీజీ ఎక్కాం. ఓకే. అయితే ఎన్ఈసి నర్సాపేట చేర్చాం. ఓకే. ఇప్పుడు ఇది మీది జేఎన్టీయూ డబుల్ డిగ్రీ అంటే ఏంటి సార్? మాకు అర్థం కాదు, అందుకని చేసాం. అంటే మీరు ఎక్కడ అడ్మిషన్ తీసుకున్నారో నాకు స్పష్టంగా అర్థం అవటం లేదు. మీరు ఏదైనా ప్రైవేట్ కాలేజీలో కనుక తీసుకుని ఉండుంటే, ఒకవేళ మీకు కనుక జేఎన్టీయూ కాకినాడ క్యాంపస్లో డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే కనుక మీరు jntuk.edu.in వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు 20th ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 21st రిజల్ట్స్ ఇస్తారు. 22nd కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్లో మీరు ఆల్రెడీ ఏదైనా కాలేజీలో కనుక అడ్మిట్ అయ్యి ఉంటే ఆ కాలేజీలో సర్టిఫికేట్స్ ఉన్నట్టుగా మీరు కనుక డాక్యుమెంటేషన్ కస్టోడియన్ సర్టిఫికేట్ తెచ్చుకోగలిగితే మీరు ఆ రోజు కౌన్సిలింగ్లో పాల్గొని జేఎన్టీయూ కాకినాడ క్యాంపస్లో చదివే అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. మీకు అడ్మిషన్ అయిన తర్వాత మీరు ఈ డాక్యుమెంట్ని, అడ్మిషన్ లెటర్ని మీరు చూపించి ఎక్కడైతే మీరు ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యారో అది జేఎన్టీయూ కాకినాడ పరిధిలో కనుక ఉంటే ఈ డాక్యుమెంట్ చూపించి మీరు అక్కడ సర్టిఫికేట్స్ తీసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి జేఎన్టీయూ కాకినాడ క్యాంపస్లో కంటిన్యూ కావచ్చు. నెక్స్ట్ అనంతపురం నుండి కృష్ణ ఉన్నారు. కృష్ణ గారు, మాట్లాడండి రాజు గారితో. టీవీ చూస్తూ మాట్లాడద్దు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. సార్ మా కూతురు ఆల్రెడీ కర్నూలులో జాయిన్ అయింది. ఓకే. ఇప్పుడు మా పాప జాయిన్ కావాలంటే మేము ఏమేమి చేయాలి సార్? అంటే మీరు ఆల్రెడీ జాయిన్ అయింది అంటున్నారు, అంటే ఏ బ్రాంచ్లో జాయిన్ అయ్యారు, ఇక్కడ ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే జేఎన్టీయూ కాకినాడ ఈ డబుల్ డిగ్రీ ప్రోగ్రాంలో 5 బ్రాంచెస్ ఉన్నాయండి. ఇంకొకసారి చెప్తున్నాను, సివిల్ ఉంది, ట్రిపుల్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్, దాంతోపాటు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే సిఎస్సి అండ్ ఈసీఈ. సో ఈ 5 బ్రాంచుల్లో ఏదైనా బ్రాంచ్ కనుక మీకు కావాలి అని అనుకుంటే కనుక మీరు ఎక్కడ ఆల్రెడీ చదువుతున్నాను అంటున్నారు, అక్కడ ఒకవేళ సీటు వదులుకొని వస్తే ఇక్కడ ఈ 5 బ్రాంచెస్లో కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నది ఉంటే కనుక రండి. డెఫినెట్గా ముందు అప్లికేషన్, రేపు ఆఖరి తేదీ అప్లికేషన్స్ని మీరు సబ్మిట్ చేయాలా డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్కి. తర్వాత 20th ఎగ్జామ్ రాయాలా, 21st రిజల్ట్స్ ఇస్తారు, 22nd నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇమీడియట్గా మీరు క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. మీరు ఏ కాలేజీలో ఎక్కడ చదువుతున్నా కానీ ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగపరచుకోవచ్చు. ఓకే, యాక్చువల్గా మన దేశంలో డబుల్ డిగ్రీకి ఇంత డిమాండ్ రావడానికి రీజన్ ఏంటండి? డిమాండ్ రావడానికి రీజన్ ఏముందండి, ఈరోజు మనం బీటెక్ చదివి చాలామంది అన్ఎంప్లాయబుల్గా ఉన్నారు. సో ఇలాంటి అన్ఎంప్లాయబుల్ని వాళ్ళని గ్రాడ్యుయేట్గా అంటే ప్రొఫెషనల్గా తయారు చేసి వాళ్ళకి ఒక ఎంప్లాయబుల్ గ్రాడ్యుయేట్గా తయారు చేయాలనే సదుద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విధమైన ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలానే ఇలాంటి ప్రోగ్రామ్స్ని అంటే 6 సంవత్సరాల్లో అంటే బీటెక్ 4 సంవత్సరాలు చేసి ఎంటెక్ 2 సంవత్సరాలు చేయడం వల్ల 6 సంవత్సరాలు
కోర్సు సమయం పడుతుంది. అలాగే బీటెక్ చదివిన తర్వాత మళ్ళీ ఎంటెక్ చదవాలంటే మళ్ళీ అతను ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాసి మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా స్టూడెంట్ కాంప్రమైజ్ అయ్యి కేవలం బీటెక్తోనే అతను సరిపెట్టుకుంటున్నాడు. దానివల్ల అతను నాలెడ్జ్ని పెంచుకోలేకపోతున్నాడు. ఏదో దొరికిన ఉద్యోగానికి వెళ్తున్నాడు, అది అంత బెనిఫిట్ అతనికి రావట్లేదు, ఎందుకంటే అతని సంపాదన ఎక్కువగా చేసుకోలేకపోతున్నాడు. బట్ ఈ డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్ చేయడం వల్ల అతను ఒకేసారి బీటెక్ ఎంటెక్ రెండింటితోనే బయటకు వస్తాడు కాబట్టి అతనికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. బట్ స్టూడెంట్కి నేను బీటెక్తో పాటు ఎంటెక్ చేయాలి అనే నియమ నిబంధన పెట్టడం వలన నేనేమన్నా నష్టపోతానేమో అని స్టూడెంట్ అనుకోవచ్చు, ఎందుకంటే 6 సంవత్సరాల కోర్సు కాబట్టి. దాన్ని అతని యొక్క ఎడ్యుకేషన్ని, అతని యొక్క డ్యూరేషన్ని దాన్ని దృష్టిలో పెట్టుకుని 6 సంవత్సరాల కోర్సుని కేవలం 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తున్నారు. అంటే 1 ఇయర్ అతనికి సేవ్ అవుతుంది. అలాగే మనీ, ముఖ్యంగా క్యాంపస్లో ఇలా జేఎన్టీయూ కాకినాడ లాంటి క్యాంపస్లో చదవాలనుకుంటే కనుక మనకి ఎంసెట్లో బిలో 1000 ర్యాంకు ఉంటేనే మనం చదవగలం. బట్ ఇలాంటి డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ వల్ల మళ్ళీ సపరేట్గా ఎగ్జామ్ పెట్టడం, మళ్ళీ ఇంకొకసారి స్టూడెంట్కి అవకాశం ఇచ్చి మళ్ళీ అతను నిరూపించుకొని మళ్ళీ జేఎన్టీయూ క్యాంపస్లో చదువుకునే అవకాశం అనేది రావడం కూడా ఇంకొక అడ్వాంటేజ్గా మనం తీసుకోవచ్చు. సో ఇన్ని రకాల అడ్వాంటేజెస్ జేఎన్టీయూ కాకినాడ మనం ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని కూడా ఇదేదో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేశారు, ఫస్ట్ టైం రన్ చేస్తున్నారు అనే ఇది కూడా లేదు. కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఈ ప్రోగ్రామ్స్ని ఐఐటీస్లో, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్ ఇలాంటి పెద్ద పెద్ద ఐఐటీస్లో ఇంప్లిమెంట్ చేసి అక్కడ సక్సెస్ పొందిన తర్వాత జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ హైదరాబాద్, ఇలా ఆంధ్ర యూనివర్సిటీ ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి. అంటే అంతేకాకుండా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రామ్స్కి చాలా హై ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ ప్రోగ్రామ్స్ ఇంచుమించు ఒక 40 ప్రైవేట్ కాలేజీలకు కూడా వ్యాపించాలనేసి మా జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్ విఎస్ఎస్ కుమార్ గారికి ప్రత్యేకమైన డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ కోర్సెస్ని ఓన్లీ జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ క్యాంపస్లోనే కాకుండా దానికి ఎఫిలియేటెడ్ ఉన్న కాలేజెస్లో కూడా వీటిల్ని ఎక్స్పాండ్ చేయాలని అనుకున్నారు అంటే ఈ కోర్సెస్కి ఎంత డిమాండ్ ఉన్నదనేది మనం గుర్తించవచ్చు. అలాగే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన కూడా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ మీద మన యూనివర్సిటీస్కి, ఫారెన్లో ఉన్న యూనివర్సిటీస్ని కూడా కొలాబరేట్ చేసి ఆయన వెళ్ళి ప్రత్యేకంగా సైనింగ్ అథారిటీగా వెళ్ళడం అనేది కూడా డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనం తెలుసుకోవచ్చు. కడప నుండి సలీము ఉన్నారు. సలీము గారు, రాజు గారు ఉన్నారు, మాట్లాడండి. నెక్స్ట్ విజయవాడ నుండి కొండలరావు గారు ఉన్నారు. కొండలరావు గారు మాట్లాడండి రాజు గారితో. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి కొండలరావు గారు, చెప్పండి. సార్ నేను కాకినాడలో ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో పీటీ చదువుతున్నాను సార్. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. ఓకే సార్ ఇక్కడ సివిల్, ఈసీఈ, మెకానికల్, ట్రిపుల్ ఈ ఉన్నాయి కదా సార్, పీటీ లేదా సార్? ఏం కావాలండి? నాకు పీటీ కావాలి సార్, 5 years కోర్సు. నో ఇక్కడ 5 years కోర్సు కేవలం 5 బ్రాంచ్లు ఉన్నాయండి. సివిల్, ట్రిపుల్ ఈ, మెకానికల్, సిఎస్ఏ, డిసి. సో ఈ 5 బ్రాంచుల్లో మాత్రమే డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంది. ఈ బ్రాంచుల్లో ఎవరైనా చదవాలనుకున్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఓకే, జేఎన్టీయూ కాకినాడ ఈ కోర్సులకు సంబంధించి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కానీ బ్యాంకాక్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనుకోవచ్చు? నేను ఆల్రెడీ చెప్పాను, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ ఏ రిప్యూటెడ్. ఇప్పుడు జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ద రిప్యూటెడ్ యూనివర్సిటీ, హైలీ ర్యాంక్డ్ యూనివర్సిటీ. సో జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ ఇంకొక యూనివర్సిటీతో టైప్ పెట్టుకోవాలంటే ఆ యూనివర్సిటీకి కూడా మంచి ర్యాంక్ ఉండాలి. దీనికన్నా ఇంకా ప్రెస్టీజియస్ యూనివర్సిటీతో కొలాబరేటివ్ ప్రోగ్రామ్ చేసుకుంటేనే జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీకి కూడా పేరు. అలాగే ఈ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల విద్యార్థులు భవిష్యత్తు బాగుండాలనే సదుద్దేశంతో చక్కటి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్తో టైప్ చేసుకుని స్టూడెంట్స్ని ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో డెఫినెట్గా కొంచెం లోతుగా ఆలోచన చేస్తారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఎందుకు ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది. అలాగే మన ఫ్యాకల్టీని రిప్యూటెడ్ ఫ్యాకల్టీని వాళ్ళ డిప్యుటేషన్ మీద పంపిస్తున్నారు, ఫండింగ్ ఇస్తున్నారు. అలాగే చాలా గవర్నమెంట్స్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఫండ్ చేసి నడిపిస్తున్నారు. సో అక్కడ ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా చాలా రీసెర్చ్ ఫెసిలిటీస్, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా ఎన్నో నడుస్తున్నాయి. సో అక్కడ చేయడం వల్ల స్టూడెంట్కి ఎన్నో రకాలుగా బెనిఫిట్ పొందుతారు. అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. అంటే ఇక్కడ మనం అంటే కంపారిజేటివ్గా మనం చెప్పాలనుకుంటే, మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలంటే ఐదర్ మనం యూరోప్ అయినా వెళ్తాము, లేదంటే ఏషియాని వెళ్తాం. ఏషియాలో చదువుకోవాలనుకుంటే మనం ఈరోజు సింగపూర్ అయినా ఆలోచన చేస్తాము, లేదంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ రెండు గురించి ఆలోచన చేస్తాం. అదే యూరోప్ గురించి ఆలోచన చేస్తే కనుక మనం జర్మనీ అని కానీ, ఫ్రాన్స్ అని కానీ, స్వీడన్ అని కానీ ఇలా ఆలోచన చేస్తాం. ఇలా ఆలోచన చేస్తే కనుక
ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్లో మనకి క్లైమేట్ మనకి అంత సాకారంగా ఉండదు, అలాగే ఫుడ్ అంత ఇదిగా ఉండదు, అలాగే కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బ్యాంకాక్ కాబట్టి ఇక్కడ క్లైమేట్ సిమిలర్ టు ఇండియా క్లైమేట్ ఉంటుంది, అలాగే ఫుడ్ కల్చర్ ఇవన్నీ కూడా సేమ్ ఉంటుంది. అంతేకాకుండా వీసా ప్రాబ్లమ్స్ కూడా మనకి యూరోప్ వెళ్ళాలన్నా అమెరికా వెళ్ళాలన్నా వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, అలాగే మనం అక్కడికి వెళ్ళి చేరుకోవాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. సో దీనివల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అకామిడేషన్ ఫెసిలిటీస్ కూడా యూనివర్సిటీ క్యాంపస్లో ఇవ్వట్లేదు యూరోప్లో కానీ అమెరికాలో కానీ. బట్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మనకి క్యాంపస్లోనే అకామిడేషన్ ఇస్తున్నారు, ఇండియన్ క్యాంటీన్స్ ఉన్నాయి, కల్చరు క్లైమేటు ఫుడ్ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ గుంటూరు నుండి నరేంద్ర ఉన్నారు. నరేంద్ర గారు మాట్లాడండి. ఓకే, మీరు ఇంతకుముందు చెప్పారు పీజీ 2 ఇయర్స్కి మనకి కొంచెం 6 ఇయర్స్ కోసం 5 ఇయర్స్కి చేయడం జరిగింది. ఎంత అవుతుందండి 5 ఇయర్స్కి? ఈ 5 ఇయర్స్కి మొత్తం 12,80,000 అండి. ఇదేంటంటే 5 ఇయర్స్ కోర్సు ప్రతి ఇయర్ కూడా జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీకి పే చేయాలా. మనం ఏదైతే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వెళ్ళి చదువుతున్నామో అక్కడ ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా మనం జేఎన్టీయూలో చదువుతున్నాము, మనం జేఎన్టీయూ ఫీజు కడుతున్నాం కాబట్టి జేఎన్టీయూ వాళ్ళు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఫారెన్ ఫీజు పే చేస్తారు. అందుకని మీరు ఎక్కువగా ఇది ఫీజు ఇప్పుడు ఒకలా చెప్పి రేపు ఇంకోలా చెప్పడానికి ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ. సో 12,80,000 ఏదైతే ఈరోజు ఫీజుని ఫిక్స్ చేసిందో జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ అదే ఫీజు ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఇంప్లిమెంట్ అవుతుంది. బట్ ఈ 12,80,000ని మీరు ఒక 5 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఖమ్మం నుండి రోహిత్ ఉన్నారు. రోహిత్ గారు మాట్లాడండి రాజు గారితో. హలో సార్, నా పేరు రోహిత్ కుమార్ సార్. చెప్పండి. ఇప్పుడు ఆన్లైన్ చేయాలంటే ఇప్పుడు పోస్ట్ చేయాలంటే ఏమేమి తీసుకోవాలి సార్? ఫస్ట్ ఏమండి అడ్మిషన్గా? అడ్మిషన్ సార్. ఫస్ట్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలండి. jntuk.edu.in అనే వెబ్సైట్కి మీరు విజిట్ చేయండి. దాంట్లో డౌన్లోడ్ అయిన అప్లికేషన్ ఫార్మేట్ ఉంటుంది, ఫార్మేట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదా మేము ఫోన్స్ నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నాం, దానికి కాల్ చేస్తే మీ ఈమెయిల్ ఐడిని కనుక పంపిస్తే మేము అప్లికేషన్ మీకు పంపిస్తాము. రేపు ఆఖరి తేదీ కాబట్టి ఇమీడియట్గా డీడీ 1,000 రూపీస్ రిజిస్టర్ పేరు మీద డీడీ తీసుకుని డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్కి డైరెక్ట్గా జేఎన్టీయూ కాకినాడకి మీరు పోస్ట్ చేస్తే సరిపోతుంది. బ్యాంకాక్కి ఇక్కడికి సిమిలర్ వెదర్ ఉంటుందని చెప్తున్నారు. అసలు బ్యాంకాక్కి వీసా ప్రొసీజర్ ఎట్లా ఉంటుందండి? మీరు హెల్ప్ చేస్తారా? అంటే యాక్చువల్గా చెప్పాలంటే బ్యాంకాక్కి వీసా అవసరం లేదు. కారణం ఏంటి అంటే బ్యాంకాక్కి మన ఇండియాకి ఉన్న గుడ్ రిలేషన్స్లో భాగంగా మనకు పాస్పోర్ట్ ఉంటే ఆన్ అరైవల్ వీసా ఇస్తారు. సో ఎవరైనా సరే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని చూడాలన్నా ముందుగానే వెళ్ళక ముందే అడ్మిషన్కి ముందే చూడాలనుకున్నా కానీ హ్యాపీగా మనం వెళ్ళి చూసి రావచ్చు. అలాగే విద్యార్థులు అక్కడ చదువుతున్నప్పుడు కూడా ఇప్పుడు మా బ్యాచ్ స్టూడెంట్స్ చాలామంది ఇప్పుడు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఎవరు కూడా వీసా అవసరం లేకుండానే హ్యాపీగా వెళ్ళి చాలామంది ఇప్పుడు 60 స్టూడెంట్స్ చదువుతుంటే ఇంచుమించు ఇప్పటికి 25 పేరెంట్స్ అక్కడికి వెళ్ళి విజిట్ చేసి యూనివర్సిటీని చూసుకోగలిగారు. వాళ్ళ ఎవరికి కూడా వీసా అవసరం పడలేదు, ఎందుకంటే బ్యాంకాక్లో ఆన్ అరైవల్ వీసా ఇస్తారు. బట్ స్టూడెంట్స్కి వాళ్ళు ఎక్కువ సమయం అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి అంటూ ఒక పర్టికులర్గా ఒక వీసా ఇవ్వడం జరుగుతుంది, స్టూడెంట్ వీసా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా జస్ట్ ఫార్మాలిటీ, జస్ట్ మన పాస్పోర్టు, ఆ తర్వాత ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్, అలాగే జేఎన్టీయూలో చదువుతున్నారు కాబట్టి జేఎన్టీయూ కాకినాడ ఇచ్చే డాక్యుమెంట్స్ని మనం జతపరిచి అంబసీకి మనం సబ్మిట్ చేస్తే వాళ్ళు 2 to 3 వర్కింగ్ డేస్లో వీసా స్టాంప్ చేసి ఇస్తారు. వీసా రిజెక్షన్స్ అనేది చేయరు, ఎందుకంటే వాళ్ళ కంట్రీకి మన కంట్రీకి ఉన్న గుడ్ రిలేషన్స్లో భాగంగా. సో మిగతా కంట్రీస్ ఉదాహరణకి అమెరికా తీసుకోండి, లేదంటే యూరోపియన్ కంట్రీస్ తీసుకోండి, వీసా దానికి ప్రొసీజర్స్ ఫాలో అవ్వడం కానివ్వండి, తర్వాత వీసా తెచ్చుకోవడం కానీ, రిజెక్షన్స్ కానీ, ఎన్నో బాధలు ఉంటాయి. అటువంటి ఇబ్బందులు ఏమీ కూడా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివే విద్యార్థులకి ఉండవు. నెక్స్ట్ సత్తెనపల్లి నుండి వెంకటరామరెడ్డి ఉన్నారు. వెంకటరామరెడ్డి గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు మేము మొన్న ఆల్రెడీ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చాం సార్. ఓకే. 136 ర్యాంక్ వచ్చింది. సివిల్ తీసుకున్నాం సార్. 3 నెంబర్స్ పోస్ట్ వస్తే 3 నెంబర్స్ ఉందని చెప్పారు సార్. ఓకే. ఇక్కడ ఒకటి మీరు కూడా గమనించాలండి. ఇప్పుడు ఈ 5 బ్రాంచెస్లోని 50% సీట్స్ ఉండాలా. 50% సీట్స్ ఉంటేనే మీకు అడ్మిషన్ దొరుకుతుంది. ఉదాహరణకి మెకానికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఈసీ అంటే ఈ 3 బ్రాంచుల గురించి అయితే ఎక్కడ కూడా కోర్సు ఎక్కడ కూడా స్టాప్ కాదు, మీరు హ్యాపీగా అడ్మిషన్ తీసుకోవచ్చు. అదే అంటే ఎందుకంటే మెకానికల్ ఇంజనీరింగ్లో 10 సీట్స్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 25, అలాగే సిఎస్సి తో పాటు ఈసీఈకి 25 సీట్స్ ఉన్నాయి. అదే సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే కనుక 30 సీట్స్, అంటే 15 సీట్స్ అయితేనే ఆ కోర్సు రన్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ కనుక మీరు సివిల్ కానివ్వండి, లేదంటే ట్రిపుల్ కానీ తీసుకోవాలనుకుంటే కనుక కొంచెం ఆలోచన చేయండి, ఎందుకంటే 10 నుంచి 15 మంది స్టూడెంట్స్ ఉంటేనే
ఆ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఉంటుంది. అదే మెకానికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానివ్వండి, అలాగే ఈసీఈ కానివ్వండి, ఎటువంటి పరిస్థితుల్లోని మీరు డిసిషన్ తీసుకుంటే 100% మీకు సీట్ వస్తుంది. ఎక్కడ కూడా కోర్సుని క్లోజ్ చేయడం అనేది ఉండదు. ఈ కోర్సు ద్వారా ఉన్న విద్యార్థుల యొక్క స్పందన ఎట్లా ఉంది? చాలా బాగుందండి. కారణం ఏంటంటే జేఎన్టీయూలో 2011లో స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఒక బ్యాచ్ సక్సెస్ఫుల్గా జేఎన్టీయూ కాకినాడలో కంప్లీట్ చేశారు. అలాగే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్లీట్ చేసి ఆల్రెడీ 2 times ఇండియాకి రావడం జరిగింది. ఇంతకుముందు కూడా చెప్పాను, పేరెంట్స్ కూడా అక్కడికి వెళ్ళారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. జేఎన్టీయూ కాకినాడలో చదువుకున్న దానికన్నా కూడా ఏషియన్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న ఇంకా మాకు చాలా ఆనందంగా ఉంది. ఆల్రెడీ మేము చాలా కంట్రీస్ విజిట్ చేసాము. మేము ఇక్కడ కూడా చక్కగా రాణించగలుగుతున్నాం. స్కాలర్షిప్స్ తెచ్చుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. మీరు ఎవరైనా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మేము ఫోన్ నెంబర్స్ ఇస్తాము. ఈ కోర్సులో ఎవరైతే చదువుతున్నారో, అలాగే ఎవరైతే ఈ కోర్సు ద్వారా వెళ్ళి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ చేయబోతున్నారో వాళ్ళ నెంబర్స్ కూడా ఇస్తాము. సో వాళ్ళ యొక్క స్పందన కూడా మీరు తెలుసుకోండి. దాన్ని మీకు ఓకే అనిపిస్తే డెఫినెట్గా ఈ వాల్యుబుల్ ఆపర్చునిటీ, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. జేఎన్టీయూ క్యాంపస్లో చదవడం అనేది ఒక అద్భుతమైన విషయం. అలాంటి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోగలరు. సో రేపు 14th లాస్ట్ డేట్ కాబట్టి అప్లికేషన్స్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసి ఫిల్ చేయండి. అలాగే ఎగ్జామినేషన్లో రాయండి. 21st రిజల్ట్స్ వస్తే 22nd కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. సో ఇవన్నీ కూడా ఇన్ టైంలో జరుగుతాయి కాబట్టి జేఎన్టీయూ కాకినాడ క్యాంపస్లో చదువుతారు. గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎటువంటి బ్యాడ్ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళండి. ఓకే. అండ్ జేఎన్టీతో సంబంధం లేకుండా ఏఐటీలో పీజీ కానీ లేకపోతే పీహెచ్డీ కానీ చేయాలంటే దానికి ఎట్లా ప్రాసెస్ ఉంటుందండి? దానికి ఎంత అవుతుంది ఖర్చు? ప్రాసెస్ చాలా డిఫికల్ట్ అండి. కారణం ఏంటి అంటే నేను ఎందుకు చెప్పాను, డెఫినెట్గా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదవాలి అంటే ఎక్స్పెన్సివ్. ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి 15 to 20 lakhs వరకు ఖర్చు అవుతుంది. అది స్టూడెంట్ భరించుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. రెండోది ఏంటి అంటే వాళ్ళు సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లేని టోఫిల్ ఇలాంటివన్నీ రాసిన తర్వాతే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి వెసులుబాటు ఉంటుంది. సో ఒకవేళ కనుక బీటెక్ ఇక్కడ చదివి సపరేట్గా ఎంటెక్ అక్కడ చదవాలి ప్రైవేట్గా అని అనుకుంటే కనుక ఈ ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అయ్యి ముందుకు వెళ్ళాలి. అదే జేఎన్టీయూ కాకినాడలోనే డైరెక్ట్గా చదివి జేఎన్టీయూ కాకినాడ వాళ్ళు స్పాన్సర్ చేసి పంపిస్తే కనుక ఈ ఫార్మాలిటీస్ అన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఓకే. మీరు స్టూడెంట్స్కి ఎలాంటి సలహాలు ఇస్తారు? స్టూడెంట్స్ ఏముందండి, మెయిన్గా వాళ్ళ ఆసక్తిగా చదువుకోవాలా, మన కమ్యూనికేషన్ స్కిల్స్తో బిహేవియర్ స్కిల్స్తో పాటు లెర్నింగ్ స్కిల్స్ని కూడా పెంచుకోవాలా. సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలా. ఆ ఇంట్రెస్ట్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది అని మన ప్రొఫెసర్ మురళీకృష్ణ గారు చెప్పారు. సో అదే పద్ధతిలో మీరు దాన్ని ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకొని మీరు ముందుకు వెళ్ళగలిగితే విద్యార్థుల భవిష్యత్తు చాలా బాగుంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక జేఎన్టీయూలో ప్రొఫెసర్ మురళీకృష్ణ గారితో కనుక మీరు మాట్లాడితే, ఎందుకంటే ఆయన ఫారెన్ డైరెక్టర్, ఆయన కూడా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఈ కోర్సుని ఇంప్లిమెంట్ చేసింది కూడా ఆయన ద్వారా కూడా మరింత సమాచారం తెలుసుకుంటే వాళ్ళకి ఇంకా అవగాహన వస్తుంది. దాని ప్రకారంగా ఈ కోర్సులో జాయిన్ అవ్వమని నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.